మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్లోని భగత్ సింగ్ నగర్కు చెందిన 21 ఏళ్ల పూళ్లూరి ప్రణీత్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ రాజా గోవర్ధన్ రాజ్, బ్యాండ్ ట్రూప్గా పనిచేసే సూర్యచరణ్ జస్వంత్, డ్రైవర్ రామకృష్ణ విన్సెంట్ పాల్తో పరిచయం ఉంది. గోవర్ధన్, జస్వంత్ ఇద్దరూ తాత్కాలికంగా పనిచేస్తూ మిగిలిన సమయాల్లో జులాయిగా తిరిగేవారు. వీరిపై పోలీసు కేసులున్నాయి. గోవర్ధన్ గంజాయి విక్రయిస్తున్నాడని ప్రణీత్ ఇటీవల తన స్నేహితులు, తెలిసిన వారి దగ్గర చెప్పాడు. ఈ విషయం గోవర్ధన్ కు తెలిసిందే. తన గురించి ప్రణీత్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని భావించిన గోవర్ధన్ ప్రణీత్ ను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. అనుకున్నట్లుగానే చేశాడు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం అతను కోసం ఎదురు చూస్తున్న గోవర్ధన్ ఈ నెల 5వ తేదీ సాయంత్రం 7:30కు విన్సెంట్ ను ప్రణీత్ ఇంటికి పంపాడు. చిన్న పనుందని చెప్పి ఓ పాఠశాల దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికే వేచి చూస్తున్న గోవర్ధన్, జస్వంత్లు అక్కడికి చేరుకుని ద్విచక్ర వాహనం మీద బలవంతంగా ఎక్కించుకుని యాప్రాల్ చౌరస్తాలోని ఖాళీ మైదానానికి తీసుకెళ్లారు. తాను గంజాయి వ్యాపారం చేసినట్లు ఎందుకు చెప్పావంటూ విచక్షణారహితంగా కొట్టారు. ఇష్టారీతిన కొట్టడంతో ప్రణీత్కు తల, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స కోసం బాధితుణ్ణి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ స్నేహితుడికి ఫిట్స్ వచ్చిందని చికిత్స చెయ్యాలని గోవర్ధన్, జస్వంత్ వైద్యుడికి చెప్పారు. ప్రణీత్ శరీరాన్ని గమనించిన వైద్యుడు గాయాలున్నాయని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈలోపు ప్రణీత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో మరో ఆస్పత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 2 రోజులు చికిత్స పొందిన ప్రణీత్ మంగళవారం ఉదయం మరణించాడు.